తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు సార్. అసలు నాకు ఎందుకు అవుట్పుట్ రావడం లేదు, మా ఆవిడకే అర్థం కాకపోతే. అతనికలా అర్థం అవుతుంది సార్. అతనికి ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రామిస్ చేశాను, ఒక మంచి ఆఫీస్లో ఉద్యోగం ఇప్పగలుగుతున్నాను. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఆఫీస్ ఒక మంచి ప్రోగ్రామ్ కోల్పోయింది. ఏంటి సార్ ప్రోగ్రామ్ చేయాలి అంతే కదా, చేస్తాం సార్. కానీ ఒక్కటి చెప్తున్నాను సార్, ఇన్నాళ్ళు మీరు ఇచ్చిన ఈ ప్రోగ్రామ్స్, ఈ ప్రాజెక్ట్స్ బయటకు వెళ్ళి నాకు కావాలి. కానీ రేపు రాబోయేది ఒక కొత్త ప్రోగ్రామ్ సార్. అతనికి ఏదో ఒకటి తెలుస్తుంది కదా, ఇవేమి నాకు రావని. అప్పుడు నా లైఫ్ స్పాయిల్ అయిందని మీ వైపే మిమ్మల్ని బాధ పెడతారు సార్. ఇప్పుడు దాకా మీరు ఒక బాగా గెలిచారనుకుంటున్నారు కదా సార్. కానీ 9 ఏళ్ళుగా మిమ్మల్ని గెలిపించడానికి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కంపేర్ చేయాలి, అక్కడ నేనే ఓడిపోతున్నాను సార్. ఇలాగే ఓడిపోతుంటే ఏదో ఒక రోజు ఏంటో నా ప్రోగ్రామ్స్ చూస్తే ప్రోగ్రామ్స్ అంతా మీరే ఉంటారు సార్. ఇక్కడ నేను కానీ మీరు మాత్రం మీరేం చేస్తారు చెప్పండి. ఇప్పటికైనా మా ఫ్రెండ్ వేస్తారు లేదా చెప్పండి సార్. చెప్పండి సార్. మీరంతా హ్యాపీగా ఉన్నారనుకో నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు అనుకోలేదు. తెలియదురా నాకు వ్యాపారంలో 100 కోట్లు లాభం వస్తే అది పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తే 100 మందికి చెప్పుకొని ఆనందపడతాను. నాకు తెలుసు సార్, మీరు ఒక గొప్ప బాస్ సార్. మీరు ఎప్పుడు మీ ప్రోగ్రామ్ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ ల్యాప్టాప్ తీసుకొని వాళ్ళు టైప్ చేస్తూ అందరూ ఆనందపడతారు సార్. ఆనందాన్ని ఎప్పుడు మీకు అందించాలనుకున్నాను సార్. నేను మిమ్మల్ని వదుకోలేను సార్. కనీసం నా సొంతగా 2 ప్రోగ్రామ్స్ అయినా చేద్దామని నా ల్యాప్టాప్ తీసుకొని మీ చేతుల నుంచి తీసుకుందామని ట్రై చేశాను సార్. ఇప్పటికే నా ల్యాప్టాప్ మీ చేతుల్లోనే ఉండిపోయింది సార్. ఈ బాధ అంతా నా వల్లే కదా, నేను తీసుకో కదా, అతను తీసుకోవద్దాం మరేం పర్లేదు. కానీ అతను వేరే కంపెనీకి అప్లై చేసేసాడు కదా సార్. మరేం పర్లేదు, వెళ్ళి రేపు అతనితో మాట్లాడదాం. ఓకే, హ్యాపీగా ఉండరా, వెళ్దాం. మార్నింగ్ సార్. హలో గిరీష్, సారీ హరీష్, నువ్వు మా ఆఫీస్కి రాకపోయి ఉంటే సిగ్గు ఏంటో మాకు అర్థమయ్యేది కాదు. నువ్వు ఎప్పటికీ మా ఆఫీస్లోనే ఉండాలి. నేను ఆల్రెడీ వేరే కంపెనీలో జాయిన్ అయిపోయాను. అది మా బాస్ ఒప్పుకోరు. మీ బాస్ ఎవరు? ఎవరు పేరు చెబితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైతం కుప్ప కూలిపోతుందో, సిస్టమ్ సర్వనాశనం అయిపోతుంది, ఎవరు కాలు పడితే దరిద్రం దూరం తీరిపోతుంది. అతనే మా ఎంపీ సత్యబాబు ప్రమతికి. జేపీ
మా ప్రీవియస్ కంపెనీ. హలో మిస్టర్ సత్యబాబు, ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ. సార్ అది నాతో ఏంటి ఎత్తు కొట్టి గూగు తెచ్చుకోలే ఎక్కడ పోతావు ఏంటి? నాకు ప్రోగ్రామ్ చేయడం రాదా? ప్రోగ్రామ్ నువ్వు ఇచ్చినా సరే నేను చెప్పినా సరే, లాజిక్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే, ఎక్కడ మీద ఎప్పుడైనా సరే కత్తుల్లో కాదురా కీబోర్డ్స్ ఉంటే చంపేస్తా. ఏంటి మేము పంపించిన ప్రోగ్రామ్ లో 150 రోజులు ఉన్నాయా? నా ఎర్రర్సే గుంపుగా వస్తాయి, అవుట్పుట్ సింగిల్గా వస్తుంది. ఇలాంటి చెత్త ఫోన్ ఇంకోసారి మాకు అయిపోయిందా సార్? అయిపోయింది. ఓకే, మీ ఆఫీస్లో హరీష్ ఉన్నారా? ఉన్నాడు. తను మాకు కావాలి సార్. ఎలా కుదురుతుందండి? అతను 1 lakh ఇన్వెస్ట్ చేసాం. నేను 2 lakhs ఇస్తాను సార్. మీరు 2 lakhs ఇస్తారా? కావాలంటే అతని జీతంలో కట్ చేసుకుంటాను. నేను చదివేస్తున్నారా నీ బాస్? ఎలా కుదురుతుందండి? అతను ఇంతవరకు ఒక్క ప్రోగ్రామ్ కూడా చేయలేదు. ప్రోగ్రామ్ అంటే చేస్తాం. తప్పగా మీటింగ్ లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఫైల్ ప్రోగ్రామ్ ఓ నాకు కావండి ఇప్పుడు ఇవ్వండి, చేసి పెడతాను. హలో హలో 5 years ఇండస్ట్రీ ఇక్కడ. మాకే ఇంకా ఒక ప్రోగ్రామ్ లేదు. నిన్న కాక ముందు వచ్చి ఇప్పుడు వచ్చినాను కాదన్నా, ప్రోగ్రామ్ కంపైల్ అయిందా లేదా? ఒక్కసారి ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయి ఊరో మాట కాదు కదా, ఆ మాట కూడా థ్యాంక్ యూ మిస్టర్ సత్యబాబు. ఇట్స్ ఓకే.